ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూస్తే, తప్పిపోయిన కుమారుడు ఎలాగు తండ్రి దగ్గరికి వచ్చాడు అన్నది మనం గమనిస్తాం. ఆ భాగంలో ఒక తండ్రి ఉన్నాడు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రిని అడుగుతాడు, నాకు రావలసిన వాట, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయండి, నేను దూరదేశం వెళ్ళి నేను వ్యాపారం చేసుకుంటాను అంటాడు. అయితే తండ్రి కాదనలేక తన చిన్న కుమారుడికి ఇవ్వాల్సిన ఆస్తి, ఆ డబ్బు ఇస్తాడు. తీసుకొని దూరదేశం వెళ్ళిపోతాడు. టోటల్గా అన్నీ లాస్ అయిపోతాడు. తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యాక ఆస్తి పోగొట్టుకున్నాడు, డబ్బు పోగొట్టుకున్నాడు, ఇక ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది. చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఏమిటి ఆ జాబు అంటే పందుల్ని మేపడము. ఆ పందుల్ని మేపేటప్పుడు కూడా ఆకలి తీర్చుకోలేకట పందులకు వేసే ఆ పొట్టును తినేస్తూ ఉంటాడు. ఆ పందుల యజమాని చూసి ఆ ఉద్యోగంలో నుండి తీసేస్తాడు, పందులకు వేసే పొట్టు నువ్వు తినేస్తున్నావు అని. అప్పుడు అనుకుంటాడు, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంత సమృద్ధి ఉంది, మా ఇంట్లో పనిచేసే కూలి వాళ్ళకి, మా నాన్న దగ్గర ఉన్న వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది. ఇక్కడ నేను ఆ ఇంటి యజమాని కొడుకునై ఉండి తినడానికి తిండి కాదు కదా, అన్నం కాదు కదా, పందులకు వేసే పొట్టు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది, కనుక ఇంటికి వెళ్ళిపోదాము అని తప్పిపోయిన కుమారుడు అంటాం. అందుకే తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తాడు, తప్పును ఒప్పుకుంటాడు, తండ్రిని హత్తుకుంటాడు. అయితే ఆ తండ్రి పెద్ద కుమారుని ప్రవర్తనను మనం గమనిస్తాం. ఇంట్లో నుండి వెళ్లకుండా పెద్ద కుమారుడు తండ్రిని హత్తుకొని ఉన్నాడు. పెద్ద కుమారుడు జీవితాన్ని అక్కడ మనం గమనిస్తే, ఆ పెద్దవాడు అంటే జ్యేష్ఠత్వానికి అర్హుడు, అనేక సంవత్సరాలు తండ్రితో కలిసి తండ్రికి సహాయం చేసినవాడు. అప్పుడు దాకా తండ్రికి ఎంతో సహకారిగా ఉంటూ తమ్ముడు రాగానే, అదే తప్పిపోయిన తమ్ముడు రాగానే ఆ తమ్ముడు చూచేసరికి తండ్రికి విరోధంగా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందువల్లంటే తమ్ముడు వచ్చేంత వరకు తండ్రి యొక్క విధానాలను, ఆజ్ఞలను గైకుంటూ వచ్చాడు. తిరిగి వచ్చిన తమ్ముడు చూసేసరికి తనలోని స్వార్థం, హృదయం బయటపడేటట్లుగా మనం గమనిస్తాం. అదేవిధంగా అనేక మంది జీవితాలలో మనం గమనిస్తే, మంచి జరిగినంత కాలం దేవునితో, తోటి వారితో చాలా ప్రేమగా, సమాధానంగా, సంతోషంగా, ఎంతో విశ్వాసంగా ఉంటాం. కానీ చిన్న కష్టం వచ్చిన వెంటనే ఇవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ కోల్పోయి ప్రేమ లేని వారిలాగా, సంతోషం లేని వారిలాగా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. నిజమైన దేవుని నమ్మిన బిడ్డలు దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతూ ఉండాలి. అందువల్లనే వారు ఎప్పుడు, ఏ సమయంలో అయినా, ఏ స్థితిలో అయినా సంతోషం, సమాధానం, విశ్వాసం కలిగి ఉంటారు వాళ్ళు. పెద్ద కుమారుడులో ఉన్న బాధ ఏమిటి అంటే, చిన్న కుమారుడు వచ్చేసరికి తండ్రి కాస్త చిన్న కుమారుడిని ప్రేమించినట్లుగా కనబడేసరికి తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. ఈనాడు చాలా చోట్ల సంఘాలలో ఒక వ్యక్తి దేవునికి దూరమయ్యో, సంఘానికి దూరమయ్యో, సంఘ కాపరికో దూరమయ్యో జీవిస్తాడు. అయితే ఆ భారం సంఘంలో నిలబడిన ఆ పెద్ద కుమారుడు పోస్టులో ఉన్న సంఘాన్ని హత్తుకొని, సంఘ కాపరిని హత్తుకొని ఉన్న వాళ్ళకి ఆ భారం తెలియకపోవచ్చు. ఎప్పుడైతే మానేసిన వాడు, అలాగే సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన వాడు రాగానే మరలా సంఘ కాపరి తండ్రిలాగా ఆ హత్తుకొని ప్రేమించి మాట్లాడేసరికి ఈ పెద్ద కుమారుడు లాగా ఆ ఉన్న విశ్వాసులు, మరి మేము ఇక్కడే ఉన్నాం కదా, ఏ రోజు మాకు ఇలా చేయలేదే, మరి వాడు వెళ్ళిపోయాడు, వాడిని అలా ప్రేమిస్తున్నాడు అని పెద్ద కుమారుడు బయటపడిపోయినట్లుగా బయటపడిపోయే విశ్వాసులు ఉన్నారు.
వాళ్ళలో నిజంగా దేవుని ప్రేమ గనక ఉంటే, నిజంగా గనక విశ్వాసం గనక ఉంటే, ప్రియ దేవుని బిడలారా, అనుభవం కలిగిన ఆ జీవితం ఉన్నట్లయితే ఆ మాటలు రావని మీరు గమనించాలి. కనుక అక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో 1 పేతురు 3:8 తుదకు మీరు ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములు యందు పాలుపడి సహోదర ప్రేమ కలవారుగా ఉండాలని అనే మాట మనం అక్కడ గమనిస్తున్నాం. మనం తప్పు చేసిన వారిని ప్రేమించాలని మత్తయి సువార్తలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య సర్వశరీరులను ఎలా ప్రేమిస్తున్నాడో అదే విధంగా పెద్ద కుమారుడు ప్రేమించవలసింది పోయి తన ప్రేమను పోగొట్టుకున్నాడు. దేవుళ్ళలోనే ఉన్నాను అనుకున్నాడు, సంఘమునే హత్తుకున్నాను అనుకున్నాడు, ఇంటినే హత్తుకున్నాను అనుకున్నాడు, తండ్రితోనే ఉన్నాడు అనుకున్నాడు, సంఘ కాపరితోనే ఉన్నాను అనుకున్నాడు. కానీ తప్పిపోయిన వాడు వచ్చేసరికి, లోకంలో జారిపోయి మరలా దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆ వ్యక్తిని ప్రేమించలేకపోయాడు. ఆ వ్యక్తిని ప్రేమించలేకపోవడమే కాదు, సంఘ కాపరిగా, కుటుంబ తండ్రిగా ప్రేమిస్తుంటే జీర్ణించుకోలేకపోయాడు. కనుక మీరు పెద్ద కుమారుడులాగా అలాంటి మనస్తత్వం ఏమైనా మీలో ఉందేమో ఈ ఉదయకాలమందు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ మాటలు గమనిస్తే, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుతున్నానే తండ్రితో అంటాడు, నీ ఆజ్ఞలు ఎన్నడూ మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ మేకపిల్లనైనా ఇయ్యలేదే. ఇక్కడ మనం గమనిస్తే తన తండ్రికి చేసిన సేవ అంతా ఒక పనివాడిగా చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. కూలివాని మనస్సు పెద్ద కుమారుడిది. అంటే చిన్న కుమారుడు రాగానే కాస్త గొర్రెపిల్లని వధించాడు, మేకపిల్లని. తండ్రి వెంటనే బయటపడిపోయాడు. ఏ రోజన్నా నేను ఇంతకాలం ఉన్నా కదా ఇంట్లో, నీ మాట వింటున్నాగా, మరి ఏ రోజన్నా నాకు కోసావా, నాకు అలా చేసావా అంటే జ్యేష్ఠ కుమారుడులాగా, పెద్ద కుమారుడులాగా అతని మనసు లేదు. ఒక కూలివాడిలాగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది సమస్య రానంత వరకు దేవుడు తన కృపచేత ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ అనేకమైన మేళ్లను పొందుకుంటూ చిన్న కష్టం రాగానే వ్యతిరేకమైన మాటలు, దేవుని కొరకే చేసిన పనులన్నీ చెప్తూ వాళ్ళ యొక్క హృదయాలలో సంతోషాన్ని కోల్పోతూ సమాధానమును కోల్పోతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. తమ్ముడి రాక మాట వినగానే కోపపడిన వాడే ఇంట్లోకి వెళ్ళక ఇష్టపడల. తన తండ్రితోటి సహోదరుని తోటి సహవాసం చేటుకు వ్యతిరేకించిన వాడే అక్కడ తమ్ముడిని ఇంట్లో చేర్చుకున్నారు కదా, వాళ్ళతో జాయిన్ అవ్వకుండా తన సమాధానాన్ని కోల్పోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, అనేకులు స్వార్థ హృదయం కలిగి వాళ్ళ జీవితాలలో సమాధానం కోల్పోతూ ఉన్నారు. ఇక్కడ తండ్రి తప్పిపోయిన కుమారుణ్ణి అక్కుని చేర్చుకున్నాడు, తన యొక్క దుఃఖమును తుడిచివేస్తున్నాడు. ఈ దినాలలో అనేకులు దేవుడు ఎవరికైనా ఎక్కువ ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాలలో మేళ్ళు కార్యాలు చేస్తున్నప్పుడు పెద్ద కుమారులాగా చూసి ఓరవలేని వారిని మనం గమనిస్తాం. కానీ దేవుని బిడలమైన మనము ఓరవలేని విధానం ఎప్పుడూ అలవర్చుకోకూడదు. దేవుడు ఎవరినైనా దీవిస్తుంటే ఓర్చుకోలేని మాటలు లేదా ప్రక్క వాళ్ళతో మాట్లాడటం, అది దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న మీలో పెద్ద కుమారుడులాగా పైకి మనము బాగానే ఉంటున్నాం, కానీ లోలోపల ఓర్చుకోలేని తనం. ప్రియ దేవుని బిడలారా, గమనించండి, ఆ మనస్తత్వము పెద్ద కుమారుడులో మనకు కనబడుతుంది. మనమందరము దేవుని చేత సృష్టించబడిన వారమే, మనమందరం ఆయన పరిచారకులు. దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహించే దీవెనలు కనుక ఎవరికి ఏ దీవెన ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఎప్పుడూ కూడా మనలోని సమాధానాన్ని పెద్ద కుమారుడులాగా పోగొట్టుకోకూడదు, అలాగూ మనం పోగొట్టుకోకూడదు. కీర్తన గ్రంథంలో చూస్తే 133:1 సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇతడు విశ్వాసాన్ని కూడా పోగొట్టుకున్నాడు, సంతోషాన్నే కాదు. చిన్న కుమారుడు రానంతసేపు సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే చిన్న కుమారుడు వచ్చాడో
ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. అంటే నేను ఒక్కడనే ఉండాలి, పరిచయలో నేను ఒక్కడనే ఉండాలి, సంఘంలో నేను ఒక్కడనే చెయ్యాలి, ఇంక వేరేవాడు చేయకూడదు, వేరేవాడు రాకూడదు, వస్తే ముఖం చూడలేం. అది దేవునికి ఇష్టమైన పరిచర్య కాదు. ఒకవేళ నీ సంఘ కాపరిని మెప్పించవచ్చు నువ్వు, కానీ దేవునికి ఇష్టమైందా కాదా అని గమనించాలిగా. ఆయన మనస్తత్వం అర్థం చేసుకోవాలి, నీ మనస్తత్వ ప్రకారంగా వెళ్ళటం కాదు. పెద్ద కుమారుడు తండ్రి మీద కోపమును, అనుమానపు మాటలు, తండ్రి చేసిన పనిని ప్రశ్నిస్తున్న విధానం మనం అక్కడ చూస్తాం. తండ్రి మీద విశ్వాసం కోల్పోయిన విధానం చూస్తాం. అప్పటి వరకు తండ్రి యొక్క మాటలు, పనులు విశ్వాసంతో, నమ్మకంతో చేశాడు. ఇప్పుడు తండ్రితో అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాడు. మనం కూడా అనేక సార్లు విశ్వాసం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేవుడు మనం అడగకుండానే కృపలను, మేళ్లను మరిచిపోయి అవిశ్వాసం మాటలు మాట్లాడుతుంటాం. ప్రియ దేవుని బిడలారా, ఎన్నో విషయాల్లో మనం అడగకుండా ప్రభు మేలు చేశారు. దేవుని నమ్మిన మనము అన్నిటినీ తట్టుకొని, అన్నిటినీ నమ్మి, అన్నిటినీ నిరీక్షించి, అన్నిటినీ ఓర్చుకొని ఉండాలని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క లేక తండ్రి యొక్క పనులు ప్రశ్నించకూడదు. అలా చేస్తే అది మానవుని యొక్క శరీరతత్వం. పెద్ద కుమారుడు ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం కోల్పోయిన విధానాన్ని మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారు, ఎందుకు అంటే కొన్ని లోక సంబంధమైన, సాతాన సంబంధమైన గుణాలు నిండి ఉన్నాయి ఆ వ్యక్తిలో. కనుక నేనే నిజాయితీ పడును, నేనే నా తండ్రికి నమ్మకమైన వాడిని అనే స్వభావం, స్వార్థం, నా అనే స్వభావం కనబడుద్ది అతనిలో. తన మీద తానికే జాలి, తన మీద తనే జాలి పడుతున్నాడు. నాకేమీ ఇయ్యలేదు, నాకేమీ చేయలేదు అనే స్వభావం. ఇంకేముంది ఆయనలో? కోపం ఉంది. తండ్రి మీద కోపాన్ని పెంచుకున్నాడు. కనుక ఇటువంటి గుణాలు కలిగి ఉన్నందున తనను ప్రేమించిన తండ్రిని తన సొంత సహోదరునికి చేసే విధానాన్ని వ్యతిరేకించిన వాడై తన హృదయంలో ఉన్న సంతోషం, సమాధానం, ప్రేమ, విశ్వాసం పోగొట్టుకున్నాడు అని మనం గమనిస్తాం. ఈ ఉదయకాలం ముందు పెద్ద కుమారుడు లాగా అయితే మనం ఉండకూడదు. ఒకవేళ ఆ లక్షణాలు సాతాన లక్షణాలు ఉన్నట్లయితే ఈ ఉదయకాలం ముందే మన వాడిని విడిచిపెట్టడానికి. తండ్రి ఎవరినైనా ప్రేమించవచ్చు, ప్రభు ఎవరినైనా ఆస్వాదించవచ్చు, ఏ విధంగానైనా. అది తట్టుకునే వారంగా ఉండాలి. రేపు అవి మనం తట్టుకుంటే మనకు ఆశీర్వాదం ఇస్తాడు. మనం తట్టుకోలేని వారిగా ఉంటే ఇంకా మనకి ఆయన ఏం అవకాశం ఇస్తాడు, ఏమి దీవిస్తాడు, ఏమి ఆస్వాదిస్తాడు? పెద్ద కుమారుడు విధానాన్ని బట్టి సమస్తమును కూడా ఇంతకాలము నమ్మకంగా ఉండి చివరిలో అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. కనుక పెద్ద కుమారుడును పోలిన వారిగా ఉండొద్దు. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు అనుకున్నాం మనం. కానీ పెద్ద కుమారుడులాగా ఉండాలి, మనం తండ్రిని హత్తుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలి అని అనుకున్నాం. ఉండి ఏం ప్రయోజనం? లోపలే హత్తుకొని ఏం ప్రయోజనం? మనసు దూరం, సంతోషం లేదు, సమాధానం లేదు, గుండెల నిండా కోపం. అక్కడే ఉన్నాడు. ఏ సుఖం? దానివల్ల ఏ ఆశీర్వాదం వస్తుంది? అక్కడే ఉండి దేవుని బిడ్డలారా, అక్కడే ప్రార్థన చేసి, అక్కడే పరిచర్య చేసి, నాన్నకి అక్కడే వింటున్న వాళ్ళలాగా ఉండి ఏ విధమైన దేవుని పొందుకోలేకపోయాడు. అలా వద్దు. మనస్ఫూర్తిగా దేవుడి సన్నిధిలో మనం ఉందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడు, కానీ తప్పిపోని కుమారుడు పెద్ద కుమారుడు. తప్పిపోలేదనే పేరుకి ఉంది, కానీ తప్పిపోయాడు. పెద్దోడు కూడా ఇంట్లోనే ఉండే తప్పిపోయాడు, తండ్రితో ఉంటూ తప్పిపోయాడు, వాక్యాన్ని వింటూ తప్పిపోయాడు, ఇంట్లో పరిచర్య చేస్తూ తప్పిపోయాడు, వింటున్నాను అనుకుంటూ తప్పిపోయాడు. కనుక ఈరోజు మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నామేమో. అతని మనస్తత్వం ఈ ఉదయకాలం ముందు మాలో ఉన్నట్లయితే ఆ మనస్తత్వం నుంచి విడిపించి మీరు ఎవరిని దీవించినా మనస్ఫూర్తిగా మేము హర్షించేవారిగా, స్వాగతించేవారిగా, అలాంటి హృదయాన్ని, అలాంటి మనస్సును మాకు అందరికీ ఈ ఉదయకాలం ముందు ప్రసాదించి ఈ దినమల్లా కూడా ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు అందరి కుటుంబాలలో దయచేసి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.